ఇరవై తారీఖు నాడు రాత్రి 10 o'clock ఆ ప్రాంతంలో న్యూ కిషన్ నగర్ చోటి గల్లీ ఏరియాలో ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా మా ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అంతా కూడా పోలీస్ స్టేషన్ కిషన్ నగర్ ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్కి రీచ్ కావడం జరిగింది. నేను కూడా ఇమ్మీడియట్గా జరిగినటువంటి ప్లేస్కి సినిమా ఆఫెన్స్ ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ ఒక వ్యక్తి ఒక మేల్ పర్సన్ స్టాబ్ ఇంజరీస్తోని పక్కన చిన్న బౌల్డర్స్ కూడా ఉన్నాయి, రాళ్ళు వేసిన స్టోన్స్ ఉన్నాయి. ఫుల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నది సీన్ ఆఫ్ ఎన్స్ చూసి ఇమ్మీడియట్గా అది మర్డర్ అని చెప్పేసి నిర్ధారించుకొని ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుంటే చనిపోయినటువంటి వ్యక్తి మొహమ్మద్ కబ్లా, షేక్ కబ్లా అని చెప్పేసి అలియాస్ అడ్డు అని చెప్పేసి ఏజ్డ్ అరౌండ్ 27 years అని చెప్పేసి తెలిసినది. ఆయన ఈ పక్కనే ఉన్నటువంటి ఆయన ఫర్నిచర్ వర్క్ చేస్తుంటాడు. అయితే సోఫా మేకింగ్ వర్క్లు చేస్తూ ఉన్న వ్యక్తి ఈ మధ్య ఒక 2 months నుంచి ఏం పని పాట ఏం చేయకుండా ఇంకో మీర్పేటలో ఉంటున్నటువంటి ఇంకో అతను అతనికి ఫాలోవర్గా, ఇంకో రౌడీ షీటర్కి ఫాలోవర్గా ఉంటున్నాడని చెప్పి తెలిసింది. తర్వాత ఇతనికి అక్యూజ్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. దీంట్లో వసీము, సమీర్ ఖాన్ అని చెప్పేసి ఉన్నాడు. వసీం అండ్ సమీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా గతంలో ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్ రంజాన్ టైంలో వీళ్ళ మధ్యలో కొంచెం డిస్ప్యూట్, గొడవలు అనేవి స్టార్ట్ అయిన క్రమంలో ఇతనికి ఆయన థ్రెట్ చేసినట్టు వసీం ఫీల్ అయ్యి అతను ఈ సమీర్ ఖాన్ యొక్క హెల్ప్ తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో వసీం ఒక వెపన్, నైఫ్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. గుల్బర్గా అటు సైడ్, కర్ణాటక సైడ్ నుంచి తీసుకొచ్చాడంట. పెట్టుకొని ఎట్లా సరే దీన్ని ఎలిమినేట్ చేద్దామని 20వ తారీఖు నాడు పొద్దున వీళ్ళు డిసైడ్ చేసుకొని ఈ మన నమక్ కార్ఖానా దగ్గర వీళ్ళు ఇద్దరు కలిసి లిక్కర్ కన్జ్యూమ్ చేయడం జరిగింది. ఈవినింగ్ అరౌండ్ ఆయనకు ఫోన్ చేస్తే నేను ఫస్ట్ గంగాబోలిలో ఉన్నా అని చెప్పాడు. కలుద్దామని చెప్పినాడు. నేను కలవనన్నాడు. ఎందుకు అని అంటే ఎవరు ఫోన్ చేసింది ఎవరంటే ఈ సమీర్ ఖాన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కలవాలి అని అంటే ఆయన డినై చేశాడు. తర్వాత సరే కలుద్దాం అన్నాడు. ఈ ఇష్యూ ఏంటంటే వసీంకు ఆయనకు ఉన్నటువంటి గొడవ విషయంలో మాట్లాడదాం అనుకున్నారు. తీరా అక్కడ నుంచి బయలుదేరి నమకరఖాన్ నుంచి వస్తున్న క్రమంలో కిందికి న్యూ కిషన్ నగర్ ప్లేస్లో చోటి గల్లీలో వీళ్ళంతా ఈ డిసీజ్డ్ పర్సన్ అలాంగ్ విత్ ఇంకొక 4 కలిసి మందు అవుతున్నది నోటీస్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత డిస్కషన్లో వసీము విషయం మాట్లాడడానికి వచ్చినామని చెప్పేసి ఎటు సమీర్ ఖాన్ చెప్పిన తర్వాత తోపులాట జరిగింది. ఇమ్మీడియట్ సమీర్ వసీం ఇచ్చినటువంటి కత్తితో ఆయన్ని పొడవగా స్టమక్లో ప్లస్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ మీద ఆయన రెసిస్ట్ చేస్తే హ్యాండ్స్ మీద కూడా ఇంజురీస్ జరిగినాయి. ఈయన కింద పడిపోయిన క్రమంలో వసీము ఆ బండరాయి తీసి నెక్ చెస్ట్ మీద వేయడం జరిగింది. దాంతో ఇమ్మీడియట్ అక్కడ ఆయన కొలాప్స్ అయ్యి చనిపోయిన తర్వాత వీళ్ళు పారిపోవడం జరిగింది. ఈరోజు ఇతను మన వసీం పైన మన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో 307 కేసు కూడా ఉంది. కేసు నెంబర్ 33/2021 అనుకుంటా. ఆ కేసు మీర్పేట్ రౌడీ షీటర్ మన అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఆదిల్ అని చెప్పేసి, ఆదిల్ కాదు, అది పర్సనల్, క్లియర్గా పర్సనలే. ప్రీవియస్ ఎనిమిటీ అది రంజాన్ టైంలో జరిగినటువంటి గొడవకి ఈ డిసీజ్డ్ పర్సన్ ఆయన దగ్గర ఒక 10,000 rupees డిమాండ్ చేయడం, ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ప్రయత్నించినాడు. ఆయన ఇవ్వలేక మధ్య ఎక్కడ దొరికితే అక్కడ అటకాయించడం, ఆయన ఇబ్బంది పెట్టడంతో ఆయన భయపడి ఎప్పటికైనా చంపుతా అని చెప్పేసి ఆయన చెప్తున్న క్రమంలో ఆయన భయపడి ఇది చేయడానికి ఏం లేదు. అంటే ఓన్లీ ఆయన రౌడీజం, నథింగ్ బట్ రౌడీజం ఉన్నారు.